ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి పక్షాల పెద్దల తీరు ఆసక్తికరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాం, సంపద సృష్టిస్తాం, ఇంకా ఏవేవో చేస్తాం అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రమంగా స్వరం మార్చేస్తున్నారు. జనాన్ని ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఈ 5 ఏళ్ల పాటు అధికారం అప్పగించిన ఇది సరిపోదు అని చెప్తున్నారు. 15 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ప్రభుత్వం ఉంటేనే ఏదైనా చేయగలం అని నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో, ఆపై ఎన్నికల్లో కూడా మమ్మల్నే గెలిపించండి అని జనానికి చెప్పే పనిలో పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఏ సమావేశం జరిగినా, ఎక్కడ సభ జరిగినా ఈ విషయాన్ని ప్రస్తావించడానికి వెనకాడడం లేదు. పల్లె వెలుగు 2.0 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజోలు వాసులకి ఇదే చెప్పారు. ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి చెట్టుని 15 ఏళ్ల పాటు ఎలా పెద్ద కొడుకుగా భావిస్తారో తమను కూడా అట్లా 15 ఏళ్ల పాటు పెద్ద కొడుకుగా భావించి ఆదరిస్తే అన్నీ చేసి పెడతాం, అభివృద్ధి సాధించి పెడతాం, అన్ని రకాలుగాను ప్రయోజనాలు కల్పిస్తాం అని చెప్పే పనిలో పడ్డారు. చాలా ఆసక్తికర విషయం. ఒకవైపు ఏమో జగన్ 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని విమర్శిస్తారు. కూటమి నేతలేమో తాము ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేము, మీరు 15 ఏళ్ళు పాలన అప్పగిస్తే మాత్రమే ఏదైనా సాధించగలం అని చెప్పే పనిలో ఉన్నారు. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని విమర్శించినటువంటి వాళ్ళు తాము కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేము అని అంగీకరించేస్తున్నారా అనే అభిప్రాయం జనాల్లో కలుగుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కరోనా కారణంగా మొత్తం ప్రపంచమే స్తంభించే పరిస్థితి వచ్చింది. ఆయన 3 ఏళ్ల పాటు పాలనే సజావుగా సాగించే ఛాన్స్ దక్కించుకున్నారు. అలాంటి సమయంలోనే ఏదో మేరకు చేశాము అని వైఎస్ఆర్సీపీ చెప్తుంటే ఈ 5 ఏళ్ల పాలనలో తామేమీ చేయలేము అని కూటమి నేతలు చెబుతున్న తీరు చాలా విశేషంగా కనిపిస్తుంది. తమను మళ్ళీ గెలిపిస్తేనే తాము జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్న తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. 5 ఏళ్ల పాటు ప్రజా తీర్పు కోసం వెళుతూ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో రాష్ట్రాన్ని అప్పుల భారం నుంచి గట్టెక్కిస్తామని, ప్రజలకి సంక్షేమ పథకాలు అప్పటికే అమలవుతున్న వాటికన్నా రెట్టింపిస్తామని చెప్పుకొచ్చారు. సూపర్ 6 వంటి హామీలు అమలు చేయడం సాధ్యం కాదు, అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పారు. కానీ నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మేము అన్నీ పరిశీలించాం, ఆర్థిక పరిస్థితిని పూర్తిగా పరిశోధించాం, అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు కాబట్టి ఆయన అనుభవంతో సంపద సృష్టించి ప్రతి పథకాన్ని అమలు చేస్తాం అని చెప్పుకొచ్చారు. మరి సూపర్ 6 అమలు చేశారా? సూపర్ 6 అమలు చేసేసాం అని జనాలకి చెప్పేశారు, అయిపోయింది అని నమ్మించేశారు. మరి సూపర్ 6లో ఉన్న నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇలాంటివన్నీ ఏమయ్యాయి? తల్లికి వందనం అరకొరగా ఎందుకై అమలయ్యింది? అన్నదాత సుఖీభవ అంతంత మాత్రంగా ఎందుకు అందించారు అని ప్రశ్నిస్తే అబ్బే లేదు, సూపర్ 6 అయిపోయింది. ఇదేనా అనుభవం? ఇదేనా పూర్తి స్థాయి అవగాహనతో ఇచ్చిన హామీల పరంపర? అది అమలు చేయడం సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆయన్ని తప్పుపట్టి అమలు చేసి చూపుతాం, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అనుభవం లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పారో అదే సాధ్యం కాదు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్నే అమ్మేయాలి, రాష్ట్రాన్నే తాకట్టు పెట్టాలి అనేటంత వరకు వస్తున్నారంటే ఏమనాలా? అంటే అధికారం కోసం ఏదైనా చెప్పే తీరుతో కూటమి నేతలు సాగి ఇప్పుడు ఈ 5 ఏళ్లే సాలదు, మళ్ళీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు తాముంటే మాత్రమే రోడ్లైనా బాగు చేస్తాం, సమస్యలైనా పరిష్కరిస్తాం, పథకాలైనా అందిస్తాం, ప్రజలకు ఉపాధి అయినా కల్పిస్తాం. ఇవి ఇప్పుడు చెప్తున్న మాటలు. మరి ఇదే సూత్రం జగన్మోహన్ రెడ్డి వర్తించదా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయారు అని విమర్శించే మాటలకి ఇక అర్థమేముంటుంది? ఆయన ఏమీ చేయలేకపోయారనే కదా ప్రజలు ఈ 5 ఏళ్ల పాటు అధికారం అప్పగించింది. ఈ 5 ఏళ్ల అధికారంలో ఏదో సాధిస్తామని కదా చెప్పింది, ఇంకేదో ఉద్ధరిస్తామని కదా ఉపన్యాసాలు దంచింది. మరి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు? ప్రభుత్వం మారకుండా కంటిన్యూస్గా తమకే పాలన అప్పగిస్తే తప్ప రాష్ట్రాన్ని ఏమీ చేయలేము అని చేతులెత్తేస్తున్న నేతలు 2 ఏళ్ల నాడు ఎన్నికల ముందు చెప్పిన మాటలేంటి? ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా ఫ్లేట్ ఫిరాయిస్తున్నారు?
జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసి ఇప్పుడెందుకు ఇలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎప్పుడో ఏదో చేస్తాం, ఇప్పుడు మాత్రం మీరు సమస్యలన్నీ అనుభవించండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారెందుకు? ఈ రీతిన జనాల్ని ట్యూన్ చేసే పనిలో పడ్డారెందుకు? వచ్చే ఎన్నికల నాటికి జనాల్ని సిద్ధం చేయడం అంటే ఇప్పుడు ఇంకా ఏమీ చేయలేము అని చేతులెత్తేయడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కూటమి నేతల తీరు మాత్రం చాలా చాలా విచిత్రంగా, విస్మయకరంగా, విడ్డూరంగా కూడా కనిపిస్తుంది. 15 ఏళ్ల పాటు మాత్రమే పాలన అందిస్తే తాము ఏదైనా ఉద్ధరిస్తామని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఉద్ధరించలేదని అనడానికి ఆస్కారం ఎక్కడుంటుంది అనే వేసమె వివేకంతో ఆలోచించిన ఇట్టే అర్థమవుతుంది. కానీ కూటమి నేతలు జనాన్ని మభ్యపెట్టడానికి ఇలాంటి శృతి స్వరం మార్చి సాగే పనిలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.